హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సెలబ్రేషన్లో భాగంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా టైమ్ అండ్ అగైన్ పర్యటిస్తున్నటువంటి ఒక రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఉత్తరప్రదేశ్. గత వారం వెళ్ళి కొన్ని ప్రాంతాల్లో పర్యటించినటువంటి మోహన్ భాగవత్ గారు నిన్న కాన్పూర్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి, మరీ ముఖ్యంగా కాన్పూర్ రీజియన్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు ఎక్కువగా గ్యాదరింగ్స్ చేయించి వాళ్ళని శాఖల్లోకి, ఆర్ఎస్ఎస్ శాఖల్లోకి తెప్పించి వాళ్లకు ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి భావజాలాన్ని, టీచింగ్స్ని టీచ్ చేసే విధానం, ముందుకు తీసుకెళ్తున్న విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ తన భావజాలాన్ని నెక్స్ట్ జనరేషన్కి బలంగా ముందుకు తీసుకెళ్లాలని చాలా బలంగా ఉంది. అది కూడా ఈ ఆర్ఎస్ఎస్ 100 years సెలబ్రేషన్లో భాగంగా ఎక్కువ మంది చిన్నపిల్లల్ని, మరీ ముఖ్యంగా స్కూల్ గోయింగ్ కిడ్స్ని ఎక్కువ మందిని రిక్రూట్ చేసి భారతదేశంలో ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని చాలా బలంగా ముందుకు తీసుకెళ్లాలని ఆర్ఎస్ఎస్ అయితే ఒక డెసిషన్ తీసుకుని ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే టైమ్ అండ్ అగైన్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు ఉత్తరప్రదేశ్, ఫర్ దట్ మ్యాటర్ ఏ రాష్ట్రానికి వెళ్ళినా న్యూ రిక్రూట్మెంట్ మీద చాలా ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఆ న్యూ రిక్రూట్మెంట్లో కూడా టెండర్ ఏజ్లో ఉన్న పిల్లల్ని, అంటే అమాయకత్వంగా రిలీజియన్ గురించి పెద్దగా తెలియని వాళ్ళని ఇప్పటి నుంచే వాళ్ళని ఆర్ఎస్ఎస్ ఫోల్డ్లోకి తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్ వక్రీకరించినటువంటి చరిత్రను ఇప్పటి నుంచే వాళ్ళను చదవడం నేర్పించడం వల్ల వాళ్ళకి గాడ్సేనే హీరో అవ్వాలా, వాళ్ళకి సవర్కరే హీరో అవ్వాలా, వాళ్ళకి నరేంద్ర మోదీనే స్వాతంత్ర సమరయోధుల్లా కనిపించాలి, వాళ్ళకి మోహన్ భాగవత్ లాంటి వాళ్ళే దేశానికి ఫ్రీడమ్ మూమెంట్ ముందు నుండి లీడ్ చేసిన వాళ్ళ కనిపించాలంటే మాత్రం ఇప్పటి నుంచే వాళ్ళ బ్రెయిన్స్ని పొల్యూట్ చేసడానికి ఫిక్స్ అయిపోయారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ సంఘ్ పరివార్ యొక్క 100 years సెలబ్రేషన్లో ప్రయత్నంలో భాగంగా ఉత్తరప్రదేశ్లో పర్యటిస్తున్నటువంటి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎవ్రీ హిందూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ హ్యాజ్ ఈక్వల్ రైట్స్ అని చెప్పే ప్రయత్నం చేశారు. అంటే కులాలకు అతీతంగా హిందూ సమాజంలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ ఈ సమాన హక్కుల్లో ఉండే అంశంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, అది డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ట్యాప్ దగ్గర అవ్వనివ్వండి, ఊళ్ళో ఉండే బావుల దగ్గర అవ్వనివ్వండి, లేకపోతే బోర్వెల్స్ దగ్గర అవ్వనివ్వండి, లేకపోతే మా టెంపుల్ ఎంట్రీ దగ్గర అవ్వనివ్వండి, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ మనకు శ్మశాన వాటికలు అవ్వనివ్వండి, అన్నింటిలో కూడా హిందువులందరికీ సమాన హక్కులు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అదే హిందువుల్లో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళకి రాజకీయంగా సమాన హక్కులు ఉన్నాయి, దేశంలో ప్రైమ్ మినిస్టర్ కూడా అవ్వచ్చు ఎవరన్నా అని చెప్పే ప్రయత్నం మాత్రం చేయట్లా. ఓన్లీ ఊళ్ళో తాగునీరు, ఊళ్ళో గుడి ఎంట్రీలు, లేకపోతే ఊళ్ళలో ఉండే శ్మశాన వాటికల దగ్గర మాత్రమే సమాన హక్కులు ఉన్నాయని చెప్తున్నారు. కానీ భాగవత్ గారు దేశంలో ఉన్నటువంటి రాజకీయంగా పదవుల్లో అన్ని కులాల వాళ్ళకి సమాన హక్కులు ఉన్నాయని చెప్పే ప్రయత్నం ఎప్పుడు చేయట్లేదు. గత కొన్ని రోజులుగా ఆర్ఎస్ఎస్ 100 years సెలబ్రేషన్లో ఎక్కడ పార్టిసిపేట్ చేసిన మోహన్ భాగవత్ గారు చెప్తున్నటువంటి మాట, అందరికీ సమాన హక్కులు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఆ సమాన హక్కుల్లో రాజకీయ హక్కు లేదా, ఆ సమాన హక్కుల్లో ఆర్థికపరమైన హక్కులు లేవా, ఆ సమాన హక్కుల్లో సమాజంలో వ్యాపారపరమైన సంబంధాల్లో అలాంటి సమాన హక్కులు లేవా అనేది మాత్రం మోహన్ భాగవత్ గారు ఎక్కడ మాట్లాడే ప్రయత్నం చేయట్లా. ఆయన టైమ్ అండ్ అగైన్ చెప్తున్నటువంటి మూడు అంశాలు: ఒకటి టెంపుల్ దగ్గర సమాన హక్కులు అంటున్నారు, రెండోది డ్రింకింగ్ వాటర్ దగ్గర అంటున్నారు, మూడోది అని చెప్తున్నటువంటి శ్మశాన వాటికల దగ్గర చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ప్రయత్నంగా సమాన హక్కులు అని చెప్పి సమాజాన్ని కంప్లీట్గా ఒక మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్తో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మోహన్ భాగవత్ గారు చాలా బలంగా చేస్తున్నారు. అండ్ ఆర్ఎస్ఎస్ టైమ్ అండ్ అగైన్ ఉత్తరప్రదేశ్ని ఎందుకు చూస్ చేసుకుంటుంటుందంటే, లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకి రావాల్సిన దానికంటే సగం సీట్ల కింద పడిపోవడం వల్ల రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ గెలవాలంటే సంఘ పరివార బలం ఇక నుంచి పెంచుకుంటూ పోతేనే రాబోయే 1.5-2 years ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ముందుకు వెళ్ళి ఇప్పటి నుంచే సంఘ యాక్టివిటీస్ విస్తృతంగా తీసుకెళ్ళి గ్రామీణ ప్రాంతాల వరకు సంఘ్ పరివార్ యొక్క భావజాలాన్ని, సంఘ్ పరివార్ యొక్క చరిత్రను తీసుకెళ్తే మాత్రమే గెలవగలం ఒక నిర్ణయానికి వచ్చినటువంటి మోహన్ భాగవత్ గారు టైమ్ అండ్ అగైన్ ఉత్తరప్రదేశ్కి పర్యటనలు చేస్తూనే ఉన్నారు. అట్లీస్ట్ ప్రతి 2 వారాలకు ఒకసారి మాత్రం ఉత్తరప్రదేశ్ వెళ్ళే పని అయితే చేస్తున్నారు. అండ్ ఆయన ఈ 100 years సెలబ్రేషన్లో భాగంగా ఆర్ఎస్ఎస్ యొక్క లిటరేచర్ని, ఆర్ఎస్ఎస్ యొక్క మెసేజ్ ఏదైతే సమరసత అంటే సోషల్ హార్మోనీ, సమాజంలో ఉన్నటువంటి సఖ్యత ఏదైతే ఉందో ఈ పర్టికులర్ థీమ్ని ప్రతి విలేజ్కి తీసుకెళ్లాలనేది మాత్రం మోహన్ భాగవత్ నిర్ణయంగా తెలుస్తూ ఉంది. మరి ఆర్ఎస్ఎస్ యొక్క లిటరేచర్ అవనివ్వండి, లేకపోతే ఆర్ఎస్ఎస్ మెసేజ్ సమరసత, సోషల్ హార్మోనీ అనేది ఏదైతే ఉందో ఇది సమాజంలో ఇప్పుడు వరకు లేదా అంటే ఖచ్చితంగా ఉంది కదా. సమాజంలో ఇప్పుడు ఏ 2 కులాలు కూడా కులాధారంగా కొట్టుకున్న దాఖలాలు ఎక్కడో
దాన్ని ఏమంటారు, చెదురుబుదురుగా జరిగినాయి తప్ప సమాజంలో అందరూ కలిసి ఉంటున్నారు కదా. కొత్తగా సమాజంలో సోషల్ హార్మోనీ అనేసి ఒక వాదాన్ని తీసుకొస్తున్నారంటే దీని వెనకాల హిడెన్ ఎజెండా ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండేదానికి ఆస్కారం ఉంది. మరీ ముఖ్యంగా క్యాస్ట్ కాంప్లికేషన్స్ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో రాజకీయంగా దీని వెనకాల చాలా పెద్ద మర్మం ఉంది. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో సౌత్ ఇండియా కంటే కూడా చాలా పెద్ద మొత్తంలో కాస్ట్ రిలేటెడ్ బ్యారియర్స్, కాస్ట్ రిలేటెడ్ డిస్క్రిమినేషన్ చాలా పెద్ద మొత్తంలో ఉంది. కాబట్టి ఈ బ్యారియర్ని కొంత తగ్గించి బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి రాజకీయంగా అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో సోషల్ హార్మోనీ అనే పదంని టైమ్ అండ్ అగైన్ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు మోహన్ భాగవత్ గారు. అండ్ భారతదేశంలో ఏ కులం కూడా భారతదేశం క్రైసిస్లో ఉన్నప్పుడు అవనివ్వండి, దేశం డెవలప్మెంట్లో అవనివ్వండి, లేకపోతే దేశం యొక్క అవసరాల రీత్యా ఏ కులం కూడా తక్కువ కాంట్రిబ్యూట్ చేయలేదు. ప్రతి కులం తనదైన శైలిలో దేశం యొక్క ఎదుగుదలకి, దేశం యొక్క అభ్యున్నతికి పాల్పడిందని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మాట కూడా మోహన్ భాగవత్ గారు ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు. అన్ని కులాలు దేశానికి ఎంతో ప్రతి దాంట్లో కాంట్రిబ్యూట్ చేశాయనే మాట మొట్టమొదటిసారిగా నేను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారి నోటి నుంచి వింటున్నాను. అండ్ ఆయన చెప్పినటువంటి ఇంకో మాట ఏంటంటే హిందువులందరూ సమానము అండ్ హిందువులందరూ ఈక్వల్ రైట్స్ కలిగి ఉన్నారని చెప్పినప్పుడు అసలు కులాలు ఎందుకు, కులాన్ని చెరిపేస్తే హిందువులందరినీ ఒక కులం ఫోల్డ్లోకి తీసుకొచ్చేయచ్చు కదా. ఆ పని చేయరు మళ్ళీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. కుల వ్యవస్థను రద్దు చేయరు, కానీ హిందువులందరికీ సమాన హక్కులు అంటారు. కుల వ్యవస్థ ఉండాలా, కుల వ్యవస్థ ద్వారా జరిగేటువంటి పోలరైజేషన్ వీళ్ళకి రాజకీయంగా అవసరము. కులాన్ని మాత్రం రద్దు చేయాలని మాత్రం ఎక్కడ చెప్పట్లేదు. సోషల్ హార్మోనీ కావాలా, సోషల్ హార్మోనీని తీసుకురావాలి. రకరకాల కులాలు, రకరకాల జాతులు, రకరకాల తెగలు ఉన్న దగ్గర సోషల్ హార్మోనీ అంటున్నారు కదా. అలాంటప్పుడు అసలు కుల వ్యవస్థనే అబాలిష్ చేసేస్తే అయిపోతుంది కదా. అంత బలమైన శక్తి ఉన్నటువంటి సంఘ పరివార్ బీజేపీ వాళ్ళు ఈ పని చేస్తే దేశంలో చాలా సమస్యలకు సొల్యూషన్ దొరుకుతుంది కదా. ఆ పని మాత్రం చేయరు. సమాన హక్కులు అందరికీ ఉన్నాయంటారు కానీ రాజకీయపరమైన హక్కులు, ఆర్థికపరమైన హక్కుల గురించి మాత్రం బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎప్పుడు మాట్లాడే పని చేయదు. అండ్ ఈయన చెప్పినటువంటి ఇంకో మాట ఏంటంటే 25-30 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్లో చాలామంది పనిచేస్తూ ఉంటారు, కానీ ఒకరి కులం ఒకరికి తెలియకుండా అసలు కుల ప్రస్తావన లేకుండా ఆర్ఎస్ఎస్లో పనిచేస్తారని చెప్పే ప్రయత్నం చేశారు. ఇది కొంచెం నమ్మేదానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది నాకు. కుల ప్రస్తావన లేకుండా, కులం ఏంటో తెలియకుండా ఆర్ఎస్ఎస్లో అందరూ కలిసిమెలిసి మెలుగుతున్నారనేది మాత్రం ఇది ముమ్మాటికి నమ్మశక్యంగా లేదు. ఇది సత్య దూరంగా ఉన్నదని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏదైతే ఆర్ఎస్ఎస్లో గత 25-30 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు ఒకళ్ళ కులం ఒకళ్ళకి తెలియకుండా పనిచేస్తున్నారో సమాజంలో కూడా కుల ప్రస్తావన లేకుండా పనిచేయాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి యాక్సెప్టబుల్ అనేది కానే కాదు. ఎందుకంటే సంఘ పరివారంలో ఎవరు ఏ కులం అనేది చాలా క్లియర్గా తెలుసు. ఆ కుల ప్రస్తావన అనేది సంఘ పరివారంలో లేకపోతే సంఘ పరివార్ పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు సంఘ పరివార్కి సంబంధించినటువంటి హెడ్ ఎవరైతే ఉంటారో సర్సంచాలక్ ఒక బ్రాహ్మణ్ వ్యక్తి ఎందుకు అవుతారు? నాన్ బ్రాహ్మణ్ ఇప్పటివరకు ఎందుకు చేయరు? దానికి బీజేపీ దగ్గర, ఆర్ఎస్ఎస్ దగ్గర సమాధానం ఉందా? మోహన్ భాగవత్ గారి దగ్గర సమాధానం ఉందా అంటే ఖచ్చితంగా లేదని చెప్పుకోవాలి. ఇక్కడ ఇంకా ఈయన చెప్పినట్టు మోహన్ భాగవత్ గారు చెప్పినటువంటి ఇంకో మాట ఏంటంటే అన్ని కులాల నుంచి భారతదేశానికి చాలా గొప్ప మేధావులను అందించే ప్రయత్నం జరిగిందని చెప్పారు. ఎస్, డెఫినెట్గా అందులో డౌటే లేదు. ఎందుకంటే కింద కులాల నుంచి వాళ్లకు ఎకనామిక్ రిసోర్సెస్ తక్కువ ఉన్నా, ఎడ్యుకేషన్ తక్కువ ఉన్నా మేధావుల పరంగా అన్ని కులాల నుంచి వచ్చారు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇది ఒకటి మాత్రం ఆయన కొంచెం రియాలిటీకి దగ్గరగా మాట్లాడారని చెప్పే ప్రయత్నం చేయొచ్చు. అండ్ కోర్ వాల్యూస్ ఆఫ్ ద ఆర్ఎస్ఎస్ని మాత్రం సమాజంలో చాలా బలంగా పెనట్రేట్ చేయాలనేది మాత్రం ఆర్ఎస్ఎస్ ఎజెండా. ఈ 100 సంవత్సరాల సెలబ్రేషన్లో బీజేపీ కోరుకుంటుంది ఏంటి అంటే, ఆర్ఎస్ఎస్ కోరుకుంటుంది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి ఆర్ఎస్ఎస్ మెసేజ్, ఆర్ఎస్ఎస్ భావజాలం, ఆర్ఎస్ఎస్ చరిత్ర ఈ 3 భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వెళ్ళాలా. ఈ ప్రతి గ్రామాలకు వెళ్ళే ప్రయత్నంలో భాగంగా చిన్నపిల్లల్ని ఎక్కువ మందిని రిక్రూట్ చేసేసి సంఘ పరివార్ వాసన లేని విలేజ్ ఉండకుండా చేయాలి అనేది మాత్రం ఈ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సెలబ్రేషన్లో ఒక రిజల్యూషన్గా తీసుకొని పనిచేస్తున్నారు వీళ్ళు. అందులో మరీ ముఖ్యంగా విలేజెస్లో ఉన్నటువంటి చిన్న పిల్లల్ని మాత్రం చాలా పెద్ద మొత్తంలో రిక్రూట్ చేసి సంఘ పరివార్ యొక్క బలాన్ని, స్ట్రెంత్ని ఇంకా ఇంతకింత డబల్ చేసుకునే ప్రయత్నంలో మాత్రం ముందుకెళ్తున్నారు. చూడాలి ఈ సంఘ పరివార్ యొక్క భావజాలము సమాజానికి ఎంత ఎక్కువ ఎక్కిస్తే సమాజానికి అది మేలా చెడా అనేది మాత్రం దానికి కాలమే సమాధానం చెప్పాలి. కానీ ఒకటి మాత్రం చాలా క్లియర్, ఆర్ఎస్ఎస్ బయట మాట్లాడేది ఒకటి ఉంటుంది, లోపల చేసేది ఒకటి ఉంటుంది. అందులో సెకండ్ థాటే లేదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అన్ని కులాలకి సమాన హక్కులు ఉంటాయనేది అది ముమ్మాటికి అది సత్య దూరమైన మాట. ఎందుకంటే అసలు కొన్ని కులాలకి కొన్ని దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు ఈరోజు దేశంలో. స్టిల్ ఈయన చెప్పేటువంటి మాట ఆయన చెప్పినట్లు గుడి దగ్గర, నీళ్ళ దగ్గర, శ్మశాన వాటికల దగ్గర కొన్ని కులాలు రానిచ్చే పరిస్థితి ఈ రోజుకి దేశంలో లేదు. ఈయన సోషల్ హార్మోనీ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారంటే దీని వెనకాల ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్లో రాజకీయ మైలేజ్ పొందే ఉద్దేశం తప్ప ఇంకోటి అయితే కనపడట్లా. థ్యాంక్ యూ.